హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు సాఫ్ట్‌వేర్ కపుల్ గోల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది ఇద్దరు జాబ్ చేసి డబ్బులు సంపాదిస్తే, మన ఫ్యామిలీ ఎట్లున్నా మన కష్టాలు అవన్నీ ఎవరు చూడరు కానీ, వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారని కుళ్ళుకునే జనాల కోసం ఈ వీడియో. ఎందుకంటే ఇప్పుడు మనం ఎ ఇ ఇద్ నాకు ఇద్దరు పిల్లలు. మేమిద్దరు సాఫ్ట్‌వేర్సే. మా హస్బెండ్ ఐటీలోనే పనిచేస్తారు. నేను కూడా ఐటీలోనే పనిచేస్తాము. మా చిన్న పెద్దోడేమో ఇప్పుడు సెకండ్ క్లాస్. చిన్నోడు ఇంకా 2 ఇయర్స్. రీసెంట్‌గానే సెకండ్ బర్త్‌డే ఫినిష్ చేసాము. మేము 1½ ఇయర్ నుంచి వాడిని డే కేర్‌కి పంపిస్తున్నాము. ఫస్ట్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు మెయిడ్‌ని పెట్టుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళాల్సొస్తుంది. మెయిడ్‌ని పెట్టుకుంటే ఇప్పుడు నేను ఆఫీస్‌కెళ్ళాలి. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళాలి. అలాంటప్పుడు మెయిడ్‌ని ఇంట్లో వదిలేసి వెళ్ళడానికి అవ్వదు కదా! ఎంత మంచోళ్ళైనా మన భయం మనకుంటుంది కదా! అందుకనేసి మేము మెయిడ్‌ని వద్దనేసి నేను ఇంట్లో ఉండేంత వరకు పెట్టుకున్నాము. ఇప్పుడు అవ్వదు మెయిడ్ అనేసి ఇంకా పిల్లోడిని డే కేర్ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది డే కేర్. అందులో డే కేర్‌లో ఏస్తున్నాము. మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు అక్కడ ఏసేసి నేను ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటా. మా హస్బెండ్ ఎవరో ఒకరు ఇలా పికప్ చేసుకొని మా తంటాలేవో మేము కింద మీద పడి మేము చేసుకుంటుంటే, చూసేవాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు జాబుల కోసం పిల్లోల్ని వదిలేస్తున్నారు, జాబుల కోసం పిల్లల్ని పట్టించుకోవట్లేదు అంటుంటారు కదా! వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ వీడియో. మీకు తెలియక ఒకటి చెప్పనా విషయము, మేము పిల్లల్ని డే కేర్‌కేసి ఆఫీస్‌కి వెళ్తున్నాము అంటే, మేమెంత సాక్రిఫైస్ చేసి, మేమెంత లోపల ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవిస్తామో మాకే తెలుస్తుంది. మాకు మాత్రం ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవా? అందరికీ ఉంటాయి. బట్ మేము కష్టపడేది కూడా వాళ్ళ కోసమే కదా! అందరిని చూస్తున్నాం కదా! ఇప్పుడు వాళ్ళు సంపాదించింది వాళ్ళే తినేసి పిల్లలకి రేపొద్దున ఏమి ఇవ్వకుండా, పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వకుండా, మంచి స్కూల్స్‌కి చదివిచ్చి ఏమి ఇవ్వకుండా జల్సాలు చేసే వాళ్ళతో పోలిస్తే మేము చాలా బెటర్. ఎందుకంటే మేము కష్టపడేది మా పిల్లల కోసమే, మా పిల్లల భవిష్యత్తు కోసమే మేము ఇద్దరు కష్టపడి జాబ్ చేసి సంపాదిస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మాకు లేని నొప్పి, మాకు లేని బాధ వాళ్ళకేంటో అసలు అర్థం కావట్లేదు. నేను మా హస్బెండు ఎంత అండర్‌స్టాండింగ్‌తో ఎంత అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని మేము ఒక్కొక్కసారి చాలా ఫ్రస్ట్రేషను 3 పూట్ల తినడానికి కూడా మాకు టైం ఉండదు. బట్ మేము ఎవరికి చెప్పుకోలేం గదా! వేరే వాళ్ళ కోసమే మేము కష్టపడట్లేదు కదా! మా కోసం మేము కష్టపడుకుంటున్నాం. సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్, వి నీడ్ టు సాక్రిఫైస్ అవర్ సెల్ఫ్, వి నీడ్ టు అడ్జస్ట్ కదా! మధ్యలో వాళ్ళకెందుకో నొప్పి నాకు అర్థం కావట్లేదు. చేతనైతే మీరు కూడా కష్టపడి పిల్లల్ని చూసుకునేకి ట్రై చేయండి. లేదా మీరే బాగుండడానికి ట్రై చేయండి. అంతేగాని ఎవరో కష్టపడి సంపాదిస్తే వాళ్ళని చూసి ఏడవడం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎవ్రీవన్. ఒకరు బాగుంటే అయ్యో! బాగున్నారు అనుకోండి. అంతేగాని వాళ్ళు బాగున్నారనేసి కుళ్ళు పడడం వల్ల ఏం రాదు. అండ్ మోర్ ఓవర్ మేము ఆహ్, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. మేము మాకు ఓన్లీ సాటర్‌డే, సండే తప్పించి మన్ మండే టు ఫ్రైడే ఫుల్ హెక్టిక్‌గా ఉంటుంది షెడ్యూల్. మార్నింగ్ 6కి లేసినప్పటి నుంచి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని, దీపాలు పెట్టేసి, మళ్ళీ ఫుడ్ మా మా పెద్దోడు స్కూల్ వ్యాన్ వచ్చేసి 7:50కొస్తుంది. ఆ పాటికే వాడికి లంచ్ చేయాలి, వాడికి టిఫిన్ చేయాలి, వాడిని తినిపించాలి, వాడిని రెడీ చేయాలి. సో, ఇన్ని అది చిన్న పిల్లోడిని పట్టుకొని. ఇన్ని చూసుకోవాలంటే కష్టమేగా. మా హస్బెండ్ ఐఎమ్ వెరీ, వెరీ థాంక్‌ఫుల్ టు మై హస్బెండ్. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ మై హస్బెండ్. బికాజ్ తను చాలా హెల్ప్ చేస్తాడు. చాలా బాగా అండర్‌స్టాండ్ చేసుకుంటాడు గూడా. పొద్దున్నే మార్నింగ్ మా పెద్దోడి పని మొత్తం ఆయనే చూసుకుంటారు. తనకి బాతింగ్ కావచ్చు, తనకి డ్రెస్సింగ్, స్కూల్ డ్రెస్, యూనిఫార్మ్ వేయడం, ఐడీ కార్డ్ వేయడం, అక్కడి నుంచి నేను ఫుడ్ చేసి పెడితే తను బాక్స్‌కేసేసి తినిపించేసి, ఇలా ఒకరికొకరు అండర్‌స్టాండ్ చేసుకునేసి వానికి 7:50కి వ్యాన్ వచ్చేసింది. వాడిని పంపించారు సార్. వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను చిన్నోడికి స్నానం చేపించి చిన్నోడిని రెడీ చేసే గ్యాప్‌లో మా ఆయన ఆఫీస్‌కి రెడీ అయిపోతారు. మా ఆయన, మా చిన్నోడు 9:15కి 9 బై మోస్ట్ ప్రాబబ్లీ 9కి 5 మినిట్స్ ఉన్నట్టు, లేదా 9కి 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా ఇన్ బిట్వీన్ 5-9 బిఫోర్ ఆర్ ఆఫ్టర్ 5 మినిట్స్ వెళ్తారు. 9:15కి వాడికి 9:30 లోపు అక్కడ వాడిని డ్రాప్ చేస్తే వాళ్ళ డే కేర్‌లోనే ఫుడ్ కూడా పెట్టేస్తారు వాడికి. డే కేర్‌లో 9 అవర్స్ వదలొచ్చు మనం. ఏ టైం అయినా వదలొచ్చు. క్లే అన్ని డే కేర్‌లలో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయో లేదో నాకు తెలీదు. క్లే ఫెసిలిటీ గురించి చెప్తున్నాను. అక్కడ 9:30కి టిఫిన్ ఉంటుంది. 9:30 లోపు. సో, ఈయన వదిలేస్తేనే టిఫిన్ పెడతారు. తర్వాత 10:30-11 ఇన్ బిట్వీన్ స్నాక్స్ ఇస్తారు. 12:30కి ఫుడ్ పెట్టేసి పనుకోబెట్టేస్తారు. 1కి అట్లా పనుకుంటే 2:30, 3 కల్లా వోకప్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పాలో స్నాక్స్ వాళ్ళు ఏది తింటే వాళ్ళే ఇస్తారు. తర్వాత 4:30కి మళ్ళీ స్నాక్స్ ఉంటుంది. స్నాక్స్ అంటే లైక్ ఏదో పిల్లలు తినేలాగా.
జూనియర్ టాడ్లర్ అంటే తెలుసు కదా, వాళ్ళు కారం ఎక్కువ తినరు. సో, అలా పెడతారు. మేము అరౌండ్ 5:15కి అట్లా వెళ్ళేసి మేము పిలుచుకొని వచ్చేస్తాం. అప్పటి నుంచి కూడా మా హస్బెండ్‌కి లక్కీగా 6కి లాగౌట్ కాబట్టి తను చూసుకుంటారు. నాకు 8:30 వరకు నాకు కాల్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం ఆ టైంలో మా హస్బెండ్ చూసుకుంటారు. నేను 8:30 లోపు 8:30కి ఆ లోపు ఆఫీస్ వర్క్ మేనేజ్ చేసుకొని, మా పిల్లలకి ఫుడ్ చేసి పెట్టి, మా పిల్లలకి ఫీడింగ్ చేయాలంటే కష్టం కదా! మీన్‌వైల్ మా హస్బెండ్ చూసుకుంటారు. అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను 9:30కి లాగౌట్ అయితే మేము తినేసి మేము మళ్ళీ రేపు పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేసుకొని, ఆలోచించుకొని, మళ్ళీ మేము పిల్లల్ని పడుకోబెట్టేసి మేము పడుకొని ఇంకేమైనా ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తర్వాత ఏదో ఒక మాట్లాడుకొని మేము పడుకోప్పటికి ఆల్మోస్ట్ 10:30-11 అయిపోతుంది బెడ్‌కెళ్ళేప్పటికి. అప్పటి నుంచి మార్నింగ్ ఎగ్జాక్ట్‌గా 6కి లేస్తేనే మా డైలీ వర్క్స్ అనేది ప్రాపర్‌గా రన్ అవుతాయి. ఆరెల్స్ ఒక 15 హెడేక్ వచ్చో, ఏదన్నా తలనొప్పి బాలేక ఫీవర్ అట్లా వచ్చి 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనుకో, ఎంటైర్ డే మొత్తం లేట్ అయిపోతుంది. అలా ఉంటుందనమాట. అర్థం చేసుకోండి. మెంటల్ స్ట్రెస్ 9 అవర్స్, 9½ అవర్స్ వర్క్ చేయాలి. మధ్యలో ఆఫీస్‌కెళ్ళేది ఒక 1½ అవర్ పడుతుంది. అక్కడే ఆల్మోస్ట్ 11 అవర్స్ అయిపోతుంది. ఇంకా మేము ఫుడ్ వండుకొని, తిని, పిల్లల్ని చూసుకొని ఆల్మోస్ట్ 14 అవర్స్ రెస్ట్ లేకుండా కష్టపడితే చూసే జనాలకేమో వీళ్ళకేమి పిల్లల్ని గాలికి వదిలేసి లక్షలు లక్షలు సంపాదిస్తారు, వీళ్ళకి డబ్బులు మోజులో పడతారు అని అనుకుంటారు. అనుకోవడం ఈజీ అండి. బట్ ప్రాక్టికల్‌గా ఆలోచించే వాళ్ళకే అర్థమవుతుంది. మీరు ఇద్దరు వర్క్ చేసే వాళ్ళు లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అది వాళ్ళకే తెలుస్తుంది. అది ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళతో ఇద్దరు వర్క్ చేయడం నాట్ ఏ బిగ్ టాస్క్. బట్ ఇంట్లో మేనేజ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. ఫుడ్ చేయాలి, ఇల్లు సర్దుకోవాలి, పిల్లలకి తినిపించాలి. మెయిన్ పిల్లలకి ఫీడ్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఇంకొకటి, మనం తినే ఫుడ్ పిల్లలు తింటారు, పిల్లలు తినే ఫుడ్ మనం తినలేం. మా ఇంట్లో అదే ప్రాబ్లమ్. ఇప్పుడు మా హస్బెండ్ దోస తినరు, మా పిల్లోడు చపాతీ తినడు. సో, ఇట్లా చేయలేం కదా! కాబట్టి మేమే పెద్దోళ్ళు అర్థం చేసుకునేసి, ఒక్కోసారి మా పెద్దోడు మ్యాగీ అడుగుతాడు. మేము కూడా మ్యాగీనే తినేస్తాం ఇంకా. ఎందుకంటే టైం ఉండదు, ఓపిక ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయాలంటే అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మీకు వీడియోలో కనిపిస్తున్నాడు చూడండి వెనకాల. ఇందాకే వచ్చాడు. ఈరోజు సాటర్డే 12:30కి వాడికి హాఫ్ డే స్కూలు. రాగానే స్నాక్స్ తింటున్నాడు. మళ్ళీ వాడికి లంచ్ చేయాలి. అలా బిజీ షెడ్యూల్ ఉంటుందండి. అండ్ ఇంకొకటి, ఒకరి గురించి అనుకోవడం చాలా ఈజీ. ఒకరి లైఫ్ ఒకరికి ఎప్పుడు ఈజీగానే తేలిగ్గానే కనిపిస్తుంది. వాళ్ళ లైఫ్ వాళ్ళకే తెలుస్తుంది. అండ్ ఇద్దరు జాబ్ చేసినంత మాత్రాన పిల్లల్ని గాలికి వదిలేసినట్టు కాదు. పిల్లల కోసమే మేము సాక్రిఫైస్ చేసి, పిల్లల కోసమే మేము కష్టపడుతున్నాం, వాళ్ళకి బెటర్ లైఫ్ ఇవ్వాలి అనేసి. నేను మా హస్బెండ్ ఇద్దరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వచ్చాం. మాకు తెలుసు కష్టం ఎంత ఉంటుంది, పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు అనేసి. మేము మా పిల్లలకి మేము పడ్డ కష్టాలు ఒక్కొక్కసారి ఫీల్ అయింటాం కదా, అరే మాకు అది ఉండింటే బాగుండు, అలాంటి రిగ్రెట్, అలాంటి ఫీలింగ్స్ రానివ్వకూడదు. అట్లనేసి కష్టం తెలియకుండా లగ్జరీనెస్ ఇవ్వాలని కాదు. కష్టంతో పాటు ఒక్కొక్కసారి మేము స్టడీ చదువుకునేటప్పుడు కానీ, ఫస్ట్‌లో జాబ్‌కి వచ్చినప్పుడు కానీ, కొన్ని కొన్ని మాకు కావాల్సినటివి తీసుకోలేక, అరే ఇది కూడా మాకు ఉండింటే బాగుండు అన్నట్టు అనుకునింటాం కదా! అలాంటి సిచ్యువేషన్, అలాంటి రిగ్రెట్స్ మా పిల్లలకి ఇవ్వకూడదు, రాకూడదు అనే ఉద్దేశంతోనే మేమిద్దరం కష్టపడి, బెంగుళూరులో మీకు తెలుసు కదా ఎంత ఖర్చు ఉంటుందో. అందరూ వచ్చేదే చూస్తారు. ఇటు మన ఖర్చులు ఎంత ఉంటాయో ఎవరికీ తెలీదు. ఈవెన్ చెప్పినా కూడా అర్థం కాదు. అంత ఉంటాయా అంటారు. ఫర్ సపోజ్ ఒకసారి ఓపిక లేనప్పుడు బయటికెళ్ళి తినాలంటే మినిమమ్ 1000 రూపీస్ అయ్యే అయిపోతుందండి. మినిమమ్. అది బ్రేక్‌ఫాస్ట్ గానీ అట్లా ఏదన్నా గానీ వెళ్ళినప్పుడు ఒకరు ఒకటి తినరు కదా! అన్నీ తీసుకున్నప్పుడు అయ్యే అయిపోతుంది. అలా లెక్కేసుకుంటే మనకి ఎన్ని ఖర్చులొస్తాయి చెప్పండి. ఇంకా ట్రావెలింగ్స్, మళ్ళీ పిల్లలకి హెల్త్ ఈ క్లైమేట్‌కి హెల్త్ ఇష్యూస్ అవి ఇవి వస్తుంటాయి కదా! సో, అన్నీ కాన్సంట్రేట్ చేసి, అన్నీ దృష్టిలో పెట్టుకొని మన లైఫ్‌ని మనం సెగ్రిగేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారు అనేసి మనం స్ట్రక్ అవ్వకూడదు. అసలు బిందాస్, అసలు పిచ్చ లైట్ తీసుకోండి. మన లైఫ్ మనకే తెలుస్తది. మన కోసమే మనం జీవించాలి. అంతేగాని వాళ్ళంటున్నారు, వీళ్ళంటున్నారు అనేటివి అస్సలు పట్టించుకోకండి. లైట్ అన్నవాళ్ళు ఎవరు మనకి హెల్ప్ చేయరు. సో, అసలు నేనైతే ఫస్ట్‌లో చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత అసలు ఎవరేమన్నా అనుకోని, అసలు పట్టించుకోను. మీ సావు మీరు సావండి అన్నట్టు నేను వదిలేస్తాను. మన లైఫ్ గురించి మనమే ఆలోచించాలి. మన పిల్లల కోసం మనమే టేక్ కేర్ చేయాలి. ఈ కాంపిటీషన్, ఈ కార్పొరేట్ లైఫ్‌లో మనం ఉన్నప్పుడు, అదే దీపం ఉండగా, పెద్దోళ్ళు ముందు చెప్పినట్టు దీపం ఉండగానే ఇల్లు సర్ది పెట్టుకోవాలంటారు కదా! అట్లా మనకి
కష్టపడే వయసు, బుద్ధి మన ఐ మీన్ అన్ని హెల్త్ అన్ని సపోర్ట్ చేసినప్పుడే మనం కష్టపడి సంపాదించుకోవాలి. 4 రాళ్ళు వెనకేసుకుంటేనే మనం రేపు పొద్దున హ్యాపీగా ఉండగలుగుతాము. అన్నీ ఇప్పుడు నేను మా హస్బెండ్ కూడా ఒక్కోసారి అంటారు, ఎందుకులే నేను చేస్తున్నాను, నాకు బాగానే వస్తుంది, నువ్వు ఇంట్లో కూర్చొని. కాకపోతే నా పాలసీ ఏంటంటే, మా నాన్నోళ్ళు ఎంత కష్టపడి నన్ను చదివించారో తెలుసు. మా నాన్నోళ్ళు వ్యవసాయం చేస్తారు, వ్యవసాయం చేసే ఫ్యామిలీస్ తెలుసు కదా. ఎంత కష్టపడి పర్ ఇయర్ వాళ్ళకి మిగిలేదు 1,00,000, నాకు 1,20,000 కట్టేవాళ్ళు నా సంవత్సరానికి బీటెక్లో ఉన్నప్పుడు. ఇంకా ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు పర్ ఇయర్ 60,000, నేను హాస్టల్లో ఉండేదాన్ని, 60,000 అలా కట్టేవారు. బిలో అప్ టు 10th తక్కువే అయింది, 10,000 11,000 అయ్యేది. కానీ ఇంటర్ అట్లా ఇయర్ 60,000 కట్టేవారు. బీటెక్లో అయితే 1 ఇయర్కి 1,20,000 అలా కట్టేవారు. దాన్ని కట్టడానికి ఎంత కష్టపడే వాళ్ళు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు సంపాదించింది మొత్తం నా స్టడీస్కే కడితే ఇంకా వాళ్ళకి ఎన్ని అప్పులు, ఎన్ని ఫ్యామిలీ టెన్షన్స్ ఎన్ని ఉంటాయి, వాళ్ళకి తినేకి వాళ్ళకి అన్నీ కావాలి కదా. అవన్నీ ఏం చూసుకోకుండా నా కోసమే స్పెండ్ చేసేవాళ్ళు. నాకు ఆ పెయిన్ తెలుసు, ఆ బాధ తెలుసు, ఆ బాధ్యత తెలుసు. అందుకోసం అనేసి మా నాన్న వాళ్ళు అంత కష్టపడి చదివించినప్పుడు నేను అట్లీస్ట్ నేను వాళ్ళకి నేను ఇష్టం వాళ్ళు తీసుకోరు. బట్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్, వాళ్ళకి సంతోషం ఏంటంటే మేము చదివించిన దానికి ఈరోజు మా బిడ్డ సంపాదించుకొని ఏదో ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది. మేమున్న సిచ్యువేషన్, మేమున్న పొజిషన్ చూసి దే ఆర్ సో మచ్ హ్యాపీ. అసలు చెప్పలేను నేను మాటల్లో. నేను వాళ్ళకి ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు 10 మందికి 1000 మందికి చెప్పుకుంటారు, మా అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, మా అమ్మాయికి కూడా ఇంత వస్తుంది, మా అమ్మాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మా అమ్మాయి వాళ్ళు బెంగళూరులో ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, బాగున్నారు అని చాలా హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనెస్ చాలు కదా మనకి. మన పేరెంట్స్ బతుకుండగానే వాళ్ళ హ్యాపీనెస్ని చూస్తున్నామంటే మనకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో నేను దానికోసం అయితే నేను జాబ్ చేయాలి అనే నెసెసిటీ లేకున్నా కూడా నేను ఫ్యామిలీకి ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఎంత వెల్ సెటిల్డ్ అయినా, ఎంత ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ సమ్ అమౌంట్ షార్టేజ్ వచ్చిందనుకో, వేరే వాళ్ళతో తీసుకున్నారనుకో, అది అప్పుగానే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి కదా. అదే మనం సంపాదించుకొని మనం బ్యాకప్గా పెట్టుకున్నాం అనుకో, అవసరం వచ్చినప్పుడు వేరే వాళ్ళని అడగాల్సిన పని ఉండదు కదా అన్నట్టు. మనది వైఫ్ అండ్ హస్బెండ్ది మాత్రం వేరు, వేరే వాళ్ళతో ఎవరితో ఇప్పించుకున్నా కూడా అది అప్పు కిందనే వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అలాంటి ఏ లుసుగులు ఉండవు కదా, కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఖాళీ కూర్చోట మనం హస్బెండ్స్ని ఊరికి వదలం కదా, ఊరికే నసపెడుతుంటా గోకుతుంటా, వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది, జాబ్ టెన్షన్ ఉంటుంది, మళ్ళీ ఇంకా మన నస కూడా తట్టుకోలేరు. కాబట్టి అదొక రీజన్ కూడా జాబ్ చేయడానికి. మనం ఊరుకుంటే మన మైండ్లో ఏమి ఊరుకుంటాయి, ఖాళీ కూడా ఉంటాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు, అక్కడికి తీసుకెళ్ళకుండా ఇక్కడ తీసుకెళ్ళకుండా, వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని సాగొడుతున్నాం కదా వాళ్ళని. అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం రిలాక్స్ అన్న ఇద్దామనేసి అది కూడా ఒక రీజనే. ఇప్పుడైతే గొడవ పడ్డానికి, వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు అని డిస్కస్ చేసుకోవడానికి అట్లాంటివి ఏమి ఉండవు కదా. ఎప్పుడో సాటర్డే సండే వీకెండ్ వస్తే ఇంట్లో పనులు చేసుకోవడానికి సరిపోతుంది. మరి ఇంకా కొంచెం బోర్ అనిపిస్తే ఊరు వెళ్తాం. లేదు ఇక్కడ ఏమన్నా అంటే పిల్లలకి మాల్కో లేదా రెస్టారెంట్కి వెళ్ళేసి అలా తినేసి ఇలా వచ్చి కొంచెం హ్యాపీగా ఉండవు. అప్పుడైతే ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కదా. అందుకనేసి ఇలా ఉంటాం. ఒక నిమిషం. ఇందాక మా హస్బెండ్ పిల్లల్ని చిన్నోని కిందకి తీసుకెళ్ళాడు, అందుకే నేను వీడియో చేద్దామని ఇలా వచ్చాను. వాళ్ళు వచ్చారు పైకి. ఈ వీడియో ఇంతతో ఏం చేస్తున్నా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్, లైక్. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కదండి. అట్లీస్ట్ ఈ వీడియో ఒక్కరికైనా ఇన్స్పిరేషన్ ఉంటుందనేసి నేను తీస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.